కనుక ఆయనను ఎరుగరు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయన పొందుతారు. ఆయన మీతో కూడా ఉండును, మీలో ఉండును. ఉందా? మీతో కూడా ఉండును, మీలో ఉండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో ఉండును, మీతో ఉండును. ఓకే, వాక్య జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎలా అంట? మీతో ఉండును, మీలో ఉండును. మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయన పొందుకుంటారు. లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనలో మన మాట, మనం ఎవరిని విమర్శించట్లే, సత్యం చెప్తున్నాం. మనం అర్థమైంది కదా? ఎవరిని విమర్శించద్దు, మనం సత్యం కావాలి. లోకము ఆయనను ఎరుగదు అన్నాడు, ఆయనను చూడదు అన్నాడు. అర్థమైందా? ఒకవేళ ఈయన పరిశుద్ధాత్ముడే ఆయన అయ్యి ఉంటాయి కనుక, మహమ్మద్ గారు అయ్యి ఉంటాయి కనుక, మరి ఆయన్ని లోకం చూసింది కదా, కనుక ఉండే అవకాశమే లేనే లేదు. ఇది నిజంగానే పరిశుద్ధాత్ముడు. యేసు తర్వాత సంఘాన్ని నడిపించడానికి వచ్చిన పరిశుద్ధాత్ముడు. ఆయన ఏం చేయడానికి వచ్చాడో కొన్ని లోతైన విషయాలు చెప్తాను ఈరోజు. బాగా వినడానికి ప్రయత్నించండి. పరిశుద్ధాత్మని పని ఏమిటి, అసలు ఎందుకు రావాలైన అంటే అక్కడ 2 విషయాలు చెప్పాడు. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీకు తెలుసా, పరిశుద్ధాత్ముడు సంఘములో జరిగించే 4 పనులు ఉంటాయి. మొట్టమొదటిగా ఆయన మనలోకి ఎలా వస్తాడు, మన మీదకి ఎలా వస్తాడు అని అడిగితే 4 పనులు మనకి 4 విధాలుగా ఆయన వస్తాడు అన్నమాట బైబిల్లో. ఒకటి, మీతో ఉంటాడు, మీలో ఉంటాడు. మీతో, మీలో. అందరూ చెప్పండి. చెప్పాలి. మీతో. రెండింటికి తేడా ఉందా? 2 ఒకటేనా? చెప్పట్లేదు. నాతో ఉండడం వేరు, నాలో ఉండడం వేరు. ఓకేనా? మరొక పని ఉంది. అపోస్తలుల కార్యం 1:8 చదవండి. అపోస్తలుల కార్యం 1:8. అపోస్తలుల కార్యం 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ మీదకి, అందరూ చెప్పండి. మీదకు. మన యొద్దక, మన లోపలక, మన మీదక. అది తేడా గమనించండి. వీటిలో ప్రత్యేకత ఏమిటి అంటారో చెప్తాను మీకు. నేను బాగా వినడానికి ప్రయత్నం చేయండి. ఒకటి, పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందట? శక్తి పొందుకుంటున్నారు.